హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి విష్ణుప్రియకి ఖచ్చితంగా అన్ఫేర్ జరిగింది, అన్యాయం జరిగిందని అనిపిస్తుంది? ఈ వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అన్ఫేరా లేకుంటే తగిన శాస్తి జరిగింది? పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీనే ప్రయారిటీ అనేసి మాట్లాడుతున్న ఆవిడకి ఇంక అంతగా ఏం జరగద్దు అనేసి అనుకుంటున్నారా? లేదా నువ్వు వెనకది ముందుది అంతకుముందు ఎప్పుడుదో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఈరోజు టాస్క్ రిలేటెడ్గానే వాళ్ళు జడ్జి చేయాలి. ఆ టాస్క్ రిలేటెడ్ ఖచ్చితంగా విష్ణుప్రియ గారు తేజ కంటే బాగా ఆడింది అనేది క్లియర్లీ విట్నెస్డ్. కాబట్టి తేజ కంటే కూడా విష్ణుప్రియ గారే బాగా ఆడారు. కాబట్టి తేజకి ఆ బ్లాక్ స్టార్ ఇచ్చుండాల్సింది అనేసి ఎంతమందికి అనిపిస్తుంది అనేది ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి కూడా చెప్పండి మీకు అనిపించింది. అఖిల్ అండ్ హారిక గారు తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా? అండ్ దాంతోపాటుగా ఈరోజు టాస్క్లో ఎవరు బాగా ఆడారనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే రోహిణి గారు ఆట ఆడడం మొదలు పెట్టినప్పటి నుంచి మొన్నటి నుంచి చూస్తుంటే ఒక్క టాస్క్ కూడా ఇక సీజన్లో ఓడిపోదా అన్నంత రేంజ్లో ఆడుతుంది. ఆవిడని అసలు ఎవరు ఆ మాత్రం ఎస్టిమేట్ కూడా చేయలే. క్లియర్గా అండర్ ఎస్టిమేట్ చేసేసారు. ఈ సీజన్లో ఆవిడ అడుగుపెట్టినప్పటి నుంచి ఆవిడ పర్సనాలిటీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మనందరం కూడా ఆవిడ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆవిడని చూసి దాన్ని బట్టి ఆవిడ టాస్క్లు ఆడలేదు. టాస్క్లు ఆడుద్ది అనే సెన్స్లో ఏ రకంగా ఏ రోజు కూడా నేనైతే ఆలోచించలే. ఆవిడని అసలు పక్కన పెట్టేశా, అట్లా అరటిపండు కరివేపాకు కూరలు అన్నట్టుగా. ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండకపోవచ్చు టాస్క్లని. అలాంటి ఆవిడ టాస్క్ ఆడడం స్టార్ట్ చేస్తే ఏ టాస్క్ అయినా గెలిచేయబోతుంది, రోహిణి గారే గెలుస్తారనే సెన్స్లో ఆడుతుంది స్వామి. ఈరోజు 2 టాస్కులు పెడితే 2 టాస్కులు రోహిణి గారే గెలిచారు. అది కూడా చాలా ఫాస్ట్గా అందరికంటే. సూపర్ స్వామి నిజంగా. ఈ డెడికేషను ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాకపోయినప్పటికీ ఆవిడ టాప్ 5కి డిజర్వ్డ్ కాదా? సీజన్ మొత్తం మీద ప్రతి ఒక్కరివి ఏదో ఒక రకమైన తప్పులు ఉంటాయి. ఈవిడ విష్ణుప్రియ గారు రిలేటెడ్గా ఈవిడ గారు రిలేటెడ్గా మాట్లాడుకునేవి ఇద్దరు వైపుల నుంచి తప్పులు ఉన్నాయి. అదొక్క విషయంలో తప్పించి రోహిణి గారి పెద్దగా మిస్టేక్స్ లేవు. ఒకటే మిస్టేక్స్ తక్కువ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. టాస్కుల్లో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఎందుకు రోహిణి గారు టాప్ 5కి డిజర్వ్డ్ కాదనేది నా పాయింట్. నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,08,000 మంది ఉన్నారు. ఎప్పుడు పెట్టినా కూడా కోపం సింబల్ చేస్తున్నారు, ఎమోజీస్. అవి టాప్ 5కి రాకూడదు అన్నట్టుగా. ఎందుకు అంటున్నా? ఇంత బాగా ఆడుతున్నా కూడా అవి టాప్ 5కి ఛాన్స్ లేదా? అన్న అసలు విన్నర్ రేస్లోకి వచ్చింది అనే సెన్స్లో ఉంది అక్కడ. నార్మల్గా అయి ఉంటే నామినేట్లు రాకపోతే ఆవిడేం చేస్తారు? నామినేట్లు రాకపోయినా ఆడుతున్నారు కదా. అది ఎందుకో నాకు అర్థం కావట్లా. ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడడం ఎంతమంది అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది చాలా షార్ట్గానే ఉంటుంది ఈ వీడియో. నేను చెప్పాను కదా, క్లియర్లీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే బిగ్ బాస్ టీమ్ నా దృష్టిలో ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొని వచ్చి ఈ టాస్క్లు పర్ఫామ్ చేస్తే ఒక్క టాస్క్లో కూడా ఒక్క గొడవ కూడా రాదు. సో గొడవ రాకపోయినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ రాదు, ఇష్యూలు అయితే క్రియేట్ అవ్వవు. ఎందుకంటే ఇష్యూలు క్రియేట్ అవ్వలేదని క్లియర్గా అర్థమైపోతుంది. అఖిల్ సెలెక్ట్ చేశాడు, అఖిల్కి బదులుగా వేరే అక్కడ హౌస్ మేట్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఒక పెద్ద గొడవ ఉంటుంది అక్కడ అని. కానీ అఖిల్ సెలెక్ట్ చేశాడు, బయట నుంచి వచ్చిన వ్యక్తి హారిక గారు సెలెక్ట్ చేసినప్పుడు అంత పెద్ద ఇష్యూ అవ్వలేదు. అది క్లియర్లీ క్లారిటీ అనమాట. ఎవరు వచ్చినా కూడా ఏమొచ్చినా ఈ వీక్ అంతా కూడా డల్గానే ఉంటుంది ఖచ్చితంగా. ఎపిసోడ్ స్టార్టింగే నబీలు వీడికాడే పెయింట్ లేదు కదా, వీడు ఒక్కడికే వేద్దామనేసి నాకు వేస్తారు నామినేషన్ అన్నారు. అందుకు కాదు, నిజంగానే రోహిణి గారికి నచ్చట్లేదు. ఆ ఇసుకేసిన దగ్గర నుంచి చాలాసార్లు వెనక మాట్లాడింది అతను అలా ఎలా ఇసుకేసాడని. దాంతోపాటుగా ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. వీళ్ళు గెలిచిన తర్వాత మనం కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం అనే సెన్స్తో వాళ్ళు కామెడీ చేస్తూ ఉండరు. నేను ఆల్రెడీ లైవ్లో చూసి ఆ రోజు చెప్పాను, వాళ్ళు అక్కడ కామెడీ చేస్తున్నారు, వాళ్ళు కామెడీగానే అనే సెన్స్లో చేస్తున్నారు. కానీ లోపల రోహిణి గారు గౌతమ్తో చెప్పి సీరియస్ అవుతా ఉంది. ఏంటి ఇల్లు నోటుకు వచ్చినట్టు బాడీ ఉంటేనే గెలుస్తారనే సెన్స్లో వెళ్ళిపోతుందని సీరియస్ అయింది అమ్మాయి. సో అక్కడి నుంచి నామినేట్ చేద్దామని ఫిక్స్ అయింది. కానీ ఇతనికి నామినేషన్ పర్లేదనే సెన్స్లో చేయలేదు. నిజంగానే నబీల్ని చేయాలనేది ఆవిడ గట్టిగా ఉండింది, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ వీళ్ళు కూడా 100% కామెడీ అన్న సెన్స్లోనే చేశారు. కానీ అది కామెడీ లాగా డెలివరీ అవ్వాల, క్లియర్గా డెలివరీ అవ్వాల. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు మాట్లాడేదానికి అది కామెడీలాగా వాళ్ళు తీసుకోలేదు, క్లారిటీగా అక్కడ స్పాట్లో తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఆ కలర్ వేసుకున్నారు, వీళ్ళు గెలిస్తే ఆ కలర్ వేసుకోబట్టి గెలిచారనే సెన్స్లో పోర్ట్రే అయ్యేటట్టుగా మాట్లాడారు ఆ రోజు లైవ్లో. అది మనకి 100% క్లారిటీగా వినిపించేటట్టు ఉండదు. వీళ్ళని చూపిస్తాడు, అదే ఎపిసోడ్లో వేస్తున్నట్టుగా వాళ్ళని చూపించరు. వాళ్ళ మాటలు జస్ట్ వినపడతా ఉంటాయి అంతే లైవ్లో కూడా. నెక్స్ట్ సరికి అదంతా కామెడీగా ఉంది, అందుకని అది రికార్డ్ చేయలేదు అనుకుంటా వాళ్ళు కూడా. అది ఏముందో ఇష్యూ కాదని. కానీ అది నామినేషన్ లాగా వచ్చింది. ఆ రోజు సరికి పృథ్వీ కూడా అంటున్నాడు అట్టర్ సిల్లీ పాయింట్ అది అని. నిజంగానే వాళ్ళందరూ నవ్వుకుంటానే చేశారు. అది వీళ్ళ దృష్టిలో సిల్లీ, ఆవిడ ఖచ్చితంగా సీరియస్ అయింది. నెక్స్ట్ సరికి లోపల రోహిణి అదే పాయింట్ మీద మాట్లాడుతుంది. వీళ్ళు గెలిస్తే చూద్దాం అనేసి అన్నట్టుగా అంటున్నప్పుడు నేను నామినేట్ చేస్తే తప్పే ఉంది, ఆ రెడ్ కలర్ డ్రెస్ రిలేటెడ్గానే వీళ్ళు కూడా మాట్లాడుతుంది. నెక్స్ట్ సరికి తేజ ప్రేరణ అంట అవినాష్కి వేద్దాం అనుకున్నది అంట, ఏదో ప్రేరణ అవినాష్కి నామినేట్ చేద్దాం అనుకున్నది అంటే ఏదో అడ్డొస్తుంది, కొంచెం ఆ రిలేషన్ ఉంది కదా దానివల్ల ఏదైపోయినా అనే సెన్స్తో ఇతను చెప్పిందంటే దాని రిలేటెడ్గా చెప్తా ఉండు. నెక్స్ట్ సరికి మొన్న గౌతమ్ గారు గ్రూపిజం అనేది
బయట వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత, ఎక్స్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత, ఆదివారం వచ్చి చెప్పిన తర్వాత, ఫ్యామిలీ వీక్లో వచ్చి చెప్పిన తర్వాత, ఇన్ని తర్వాత అనుకున్నాను. కానీ నేను మొన్న పెయింట్ నామినేషన్ అప్పుడే నేను వీళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు అని చెప్పగలిగాను అన్నట్టు చెప్పాడు. నిజంగానే ఆ రోజు అన్నాడు, వాళ్ళందరూ పైకి వస్తే నేను గ్రూప్ ఆడుతున్నారని. అది ఆల్రెడీ ఏమన్నా దాన్నే చెప్తా ఉండు. ఇది లైవ్లో చాలా బాగా వచ్చిందనమాట. ఆ రోజు చెప్పాను, విష్ణుప్రియ జైలు నామినేషన్స్ అప్పుడు చెప్పాను, ఆ తర్వాత వచ్చేసరికి గుడ్ వేసినప్పుడు నా మీదకి వచ్చినప్పుడు చెప్పాను. సో అన్ని రకాలుగా చూస్తే వీళ్ళు గ్రూప్ ఆడుతున్నారని 2-3 చోట్ల నాకు అర్థమైపోయింది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను నైట్ లైవ్ రిలేటెడ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చరికి ఇది క్లియర్, ఇది ఎన్నిసార్లు చెప్పినా క్లియర్గా వాళ్ళు గ్రూప్గా పైకి వచ్చేది ఇవన్నీ ఎవడు అప్రిషియేట్ చేయడు. నేను కూడా అప్రిషియేట్ చేయలేదు. నేను చెప్పిన కాడ ప్రతిసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాళ్ళు ఒకరు మాట్లాడుతుంటే 2-3 రావడమే వాళ్ళకి దరిద్రం పట్టింది, అంతమించి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చరికి విష్ణుప్రియ నబిల్ ఆ రోజే ఆవిడ హట్ అయింది. ఆ రోజే ఆ పెయింట్ అదే ఆ రెడ్ డ్రెస్ వేసుకుని చూసారా, ఆ రోజు విష్ణుప్రియ అండ్ రోహిణి గారు రెడ్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళ గురించి కామెంట్ చేసుకుంది. కానీ ఆ అమ్మాయి ఆ రోజే హట్ అయింది, నేను ఆల్రెడీ చెప్పాను కదా. కానీ నువ్వు అడిగితే హట్ కాలేదని చెప్పింది అన్నావు కదా, అంటే హట్ కాలేదని చెప్పింది. కానీ హట్ కాలేదని చెప్పి మళ్ళీ నామినేషన్ ఎలా ఆడింది, ఎలా వేసింది, దట్ ఈస్ అ క్లియర్ ఫ్లిప్. యాక్చువల్గా హట్ కాలేదని చెప్పలేదు ఆవిడ, నాకు తెలిసినంత వరకు. రోహిణి గారు క్లియర్గా హట్ అయ్యారు ఆవిడ. మరి వీళ్ళు ఏ డిస్కషన్ దేని గురించి మాట్లాడుతున్నారో అది నాకు అయితే లైవ్లో ఫుటేజ్ వచ్చినట్లేదు. వీళ్ళు హట్ కాలేదని ఆవిడ చెప్పింది నాకు తెలిసి, నేనైతే చూసిన దాంట్లో ఆవిడ నేను హట్ కాలేదు అన్నా. క్లియర్గా గట్టిగా సీరియస్గా మాట్లాడుతుంటుంది గౌతమ్ కూడా వీళ్ళు ఏమన్నా పట్టించుకోబాక, నువ్వు చూపించి అన్నట్టుగా సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాడు ఆ రోజు లైవ్లో. అది జరుగుతున్నది. అదే క్లియర్ ఫ్లిప్ అనేది. ఇక్కడ సింపుల్ అబ్బా, రోహిణి గారు విష్ణుప్రియ రిలేటెడ్ ఏదో వచ్చినా కూడా ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. విష్ణుప్రియ గారు రోహిణి గారు రిలేటెడ్ ఏదైనా వచ్చినా ఆవిడ కూడా రోహిణి గారి గురించి ఫుల్ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు బ్యాక్ సైడ్ నెగిటివ్గానే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరు అస్సలు పడట్లేదు, క్లియర్. నెక్స్ట్ దొరికి అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ రాగానే ప్రేరణ గౌతమ్తో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఈ పాయింట్లో మాట్లాడుతూ ఉన్నారు ఏమని, ఆ పాయింట్లో అనిపిస్తేనే ఎవరైనా నచ్చకపోతే క్వశ్చన్ చేసే హక్కు నాకుంది అనేసి గౌతమ్ అంటాడు. ఆవిడేమంటుందంటే ఆ పాయింట్లో నేను వీళ్ళ డిస్కషన్ హాఫ్ చూపించాడు స్వామి. నాకు అనిపించిన క్లారిటీ ఏంటంటే విష్ణుప్రియ రిలేటెడ్గా మాటలు జారావు కదా, ఆ మాటలు జారింది దాని గురించి రిలేటెడ్గా తీసుకొని వచ్చినట్టు గౌతమ్. ఆ గిచ్చింది అవన్నీ నువ్వు తెలీదేమో, అంత మాట అన్న తర్వాత నేను క్యారెక్టర్ ఇవన్నీ పెద్ద మాటలు మాట్లాడాల్సి వచ్చిందని దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా జెన్యున్ కాదు అనే వర్డ్ సాఫ్ట్ వర్డే కదా అనేసి, జెన్యున్ కాదు అనేసి ఎవరినన్నా నాకు తెలిసి నిఖిల్ రిలేటెడ్గా అనుకుంటాడు డిస్కషన్. ఆ వర్డ్ కూడా పెద్ద కొంచెం హట్టింగ్ వర్డే కదా అన్నట్టుగా ఆవిడ అన్నట్టున్నారు. అంతా హాఫ్ కట్ చేసి చూపించారు. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నేనన్న వర్డ్స్ పెద్దవి అనుకుంటున్నావు, నువ్వు అన్నవి కూడా పెద్దవి అనే సెన్స్లో చెప్తుంది ప్రేరణ. దానికి గౌతమ్ ఏమంటున్నాడు, నేను అన్నది ఏది పెద్ద వర్డ్స్ కాదు, జెన్యున్ కాదు, అవి సాఫ్ట్ వర్డ్స్ అంటే నేను అన్నవి కూడా సాఫ్ట్ వర్డ్సే అనుకుంటా. ఇక మధ్యలో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు గౌతమ్. దాని రిలేటెడ్గా లాస్ట్లో ప్రేరణ గారు చంపు ఈజ్ ఆల్సో సాఫ్ట్ వర్డే కదా అది అనగానే నమూనా అనేది కూడా బ్యాడ్ వర్డ్ అనేసి ప్రేరణ అనేది, ఇది నమూనా అనేది గౌతమ్ తీసుకొని వచ్చాడు కాబట్టి మన నామినేషన్లో. ప్రేరణ నీకేం అర్థం కాదు గౌతమ్, నథింగ్ గోస్ ఇన్ టు యువర్ మైండ్ అనేసి పెద్దగా అరుచుకుంటా వెళ్ళిపోయింది ఆ నుంచి తను వెళ్తుండేది చూసి. ఇలాంటివి ప్రేరణ గారిలో వచ్చింది ఏంటంటే సాధ్యమైనంత వరకు 90% బాగానే మాట్లాడతారు. ఆ 10% ఒక్క పదం వదిలేస్తారు సీరియస్గా. లాస్ట్ వెళ్ళేటప్పుడు నార్మల్గా మాట్లాడుంటే తను వెళ్ళిపోతుంది కదా, సీరియస్గా ఏమన్నదంటే నీకేం అర్థం కాదు గౌతమ్, నథింగ్ గోస్ ఇన్ యువర్ మైండ్ అనేసి వెళ్ళిపోయింది. నార్మల్ కాన్వర్జేషన్ లేదు, కొంచెం క్లోజ్గానే జరుగుతూ ఉండింది. తర్వాత మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అది పెద్ద నథింగ్ సీరియస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిస్కషన్ మీద పెద్దగా నాకు క్లారిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే నేను లైవ్ ఈ పాయింట్లో నేను డిస్కషన్ చూడలేదు. దట్టు ఇక్కడ వేసింది ఎట్లా అంటే వెనకది ముందు వెనకది కట్ చేసి అంత క్లారిటీ లేకుండా ఉంది క్లమ్జీగా ఈ బిట్ మాత్రం. నెక్స్ట్ సరికి ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు తేజ. ఆ లోపల వాళ్ళు వచ్చేసరికి లోపల అఖిల్ అండ్ ఎవరు హారిక గారు ఇద్దరు వచ్చిన్నారు పీసీ రూమ్లోకి. సో పీసీ రూమ్ అంటే ఏం లేదు బిగ్ బాస్లో. సో అక్కడ ఒక 2-3 కూర్చొని ఉంటారు షిఫ్ట్ల వారీగా. వాళ్ళు అక్కడ ఏ కెమెరాది మెయిన్ తీసుకోవాలి, ఏ కెమెరాది నెగ్లెక్ట్ చేయాలని చేస్తూ ఉంటారు. ఆ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఆ రూమ్లో కూర్చొని అన్ని మెమరీస్ చూసుకుంటారు. ఇన్ని కెమెరాలు ఉన్నాయి అది ఇది అనేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళు. అది చూపించారు. తర్వాత సరికి ప్రతిసారి అఖిల్ ఉన్న ప్రతిసారి నిఖిల్ని రాసుకున్నాను నేను, ఎందుకంటే ఈ మధ్య అలవాటైంది నిఖిల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. అఖిల్ అండ్ హారిక గారు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పారంటే బిగ్ బాస్ 6 రకాల టెస్టులు, స్పీడు, మెంటల్ స్ట్రెంత్, బ్యాలెన్స్, స్కిల్, ఫోకస్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్, ఈ 6 రకాల్లో ఒక 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఇది నాకు క్లియర్గా బిగ్ బాస్ చెప్పే ఉంటాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 2 సెలెక్ట్ చేసుకున్నారు. 2 సెలెక్ట్ చేసుకున్న విధానం చూస్తే బిగ్ బాస్ ఏ 2 ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని ముందే చెప్తారేమో అదే సెలెక్ట్ చేసుకుంటారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందబ్బా నిజంగానే. అలాగే అనిపించింది నాకు.
ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది కదా, వీళ్ళు వచ్చేవాళ్ళే కాబట్టి అది ఏదైనా 2 సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 వీళ్ళు బిగ్ బాస్ చెప్పిందే సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకైతే. వాటిలో 2 సెలెక్ట్ చేసుకోమనంటే వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారు, మా సీజన్లో నేను స్పీడ్ ఎక్కువ బాగా ఆడేవాడిని, స్పీడ్ నేను కాబట్టి స్పీడ్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే హారిక గారు నేను బ్యాలెన్స్ అనేసి బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటాను, స్పీడ్ బ్యాలెన్స్ 2 సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. అఖిల్ అని హారిక ఎంటర్ అయ్యే టైంకి వాళ్ళు గేట్ దగ్గర ఉన్నారు ఒక సాంగ్ గారు. నాకు తెలిసి బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు అనుకుంటా, వేరే గెస్ట్లు వస్తున్నారు మీరు సిద్ధంగా ఉండండి సంథింగ్ ఏదైనా చెప్పు ఉండొచ్చు క్లియర్గా, అది మనకు చూపించినట్లేదు. అది వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉన్నారు. నిఖిల్ అఖిల్ వాటే మూమెంట్ రోహిణి సూపర్ గెలిచావు ఏమన్నా ఉంది అది ఇదని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంట్లోనే నేను ఆల్రెడీ దీని మీద స్పెషల్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ అఖిల్ వచ్చి గౌతమ్ రిలేటెడ్గా చాలా పాజిటివ్గా చెప్తారనమాట. ఈ సీజన్లో హీరోలు హీరోలు అయ్యారు, బయట చూస్తే ఎవరైతే ఎలిమినేట్ అయ్యాడు అనుకున్న కంటెస్టెంట్ కూడా హీరోలాగా ఉన్నాడు, ఇప్పుడు అది చూసుకోవాలి మీరు కూడా ఏదైనా ఉన్నారు అనేసి గౌతమ్ రిలేటెడ్గా చాలా పాజిటివ్గా చెప్తారు. గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అక్కడ. దాన్ని ఇంతకుముందు వీడియోలో చెప్పున్నా ఒకసారి చెక్ చేయండి. ఆ రోజుసరికి అందరితో చాలా బాగా మాట్లాడతాడు అఖిల్. అండ్ హారిక గారు కూడా సూపర్ క్యూట్. హారిక అప్పుడు క్యూటే ఇప్పుడు క్యూటే. ఒక సినిమా ఏదో చేస్తుంది, మంచి సినిమా, ఏదో పోస్టర్ కూడా లిప్ కిస్తో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు. మంచిగా ఉన్నారు ఆవిడ క్యూట్గా. ఆ తర్వాత సరికి వీళ్ళిద్దరు వచ్చారు కదా, వీళ్ళిద్దరు ఇంకా అందరితో మాట్లాడుతూ ఉన్నారు బాగానే. హారిక గారు వచ్చేసరికి పృథ్వీ రిలేటెడ్గా మాట్లాడావు, నువ్వు కూడా సూపర్ చాలా బాగా ఆడారు, ఆ తర్వాత వెళ్ళి కోపపోవడం కానీ అందరితో మాట్లాడడం కానీ చాలా బాగుంది, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టావని అప్రిషియేట్ చేశారు మన ఆ టాస్క్ రిలేటెడ్గా. తర్వాత అఖిల్ కొన్నిసార్లు కొంతమంది మాటల్ని హార్ట్కి తీసుకుంటే గెలవచ్చు ఏమో, కొంతమంది ఫోర్స్ఫుల్ రిలేషన్లో ఉండకూడదు ఏమో, విష్ణుప్రియ రిలేటెడ్గా చెప్తున్నాను అన్నట్టుగా చెప్పేశాడు డైరెక్ట్గా. సో నువ్వు ఆ రిలేషన్ అతను ఫోర్స్ఫుల్గా ఉన్నప్పుడు అది ఉండకుండా దాని నుంచి దూరం ఉండేసి ఆట ఆడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పాడు. ప్రేమను వదిలేసినా కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది, లైఫ్ ఏదైనా రిలేషన్స్లో అయినా అది రాంగే అని నా ఉద్దేశం అన్నట్టు చెప్పాడు. యాక్చువల్గా ఇది చెప్పాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లు వీళ్ళు అందరూ వచ్చి చెప్పినా వినని ఆవిడ అఖిల్ చెప్పగానే వింటుందంటే వినరు. కానీ ఆయన కూడా ఏదో మంచి జరగాలని చెప్పాడు స్టిల్, కానీ అయితే వినరు కదా ఎలాగో. ఆవిడ అసలు వినే మొండిగట్టమో ఆవిడ వినే టైపే కాదు, దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేశాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసైనా ఆవిడ హర్ట్ అవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతుందని చూసైనా ఆపుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. దాన్ని క్లియర్గా హారిక గారు పసిగట్టారు. అమ్మాయి గుణం, అమ్మాయి క్యారెక్టర్, అమ్మాయిల మనసులో ఏముందో ఆ అమ్మాయిలకే తెలుసు అన్నట్టుగా క్లియర్గా పసిగట్టి విష్ణు ఏమంటాను, నేనైతే ఎవరిని ఫేస్ చేయలేదు, లైకింగ్ ఏ పర్సన్ అది ప్రేమ అని కూడా నేను చెప్పలేదు, బయటకు వచ్చిన తర్వాత చెప్పి ఎరుపప్పులు చేస్తాను అనుకోండి, లోపలే చెప్పేశారు ప్రేమ కాదని, ప్రేమలాగే ఉన్నారు. మళ్ళీ యు ఆర్ హియర్ టు బీ యువర్ సెల్ఫ్, నేను అలాగే ఉంటున్నాను అంతకుమించి ఏం లేదు, నాకు అనిపించింది చేస్తున్నాను అన్నట్టు చెప్పింది. అప్పుడు హారిక వల్ల పృథ్వీ విష్ణు మీద నీ పర్సెప్షన్ ఏంటి అని కానీ పృథ్వీ కూడా చెప్పాడు, చాలాసార్లు క్లారిటీ ఇచ్చేసాను, ఇవన్నీ సెట్ కాదనేసి కెరీర్ మీద ఫోకస్ పెడతానని, షీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటే అనేసి చెప్పాడు. అతను కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయండి అనేసి బిగ్ బాస్ చెప్పాడు, 2 మెంబర్స్ని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్తే వాళ్ళు కొన్ని చెప్పాడు అనమాట, ఎంటర్టైన్ చేయండి అది ఇది చెప్తే అందరూ ట్రై చేస్తున్నారు 1 by 1. ట్రై చేస్తున్నప్పుడు నీ మంచి కోసం చెప్తున్నా విష్ణు అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు అఖిల్. అప్పుడు విష్ణు అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అదమ్మా, నా దృష్టిలో నాకు ఇష్టమైన వాళ్ళని పైన పెట్టడం నాకు ఇష్టం, అంటే నీకంటే పైన ప్రయారిటీ అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు కదా, అది సరిగా లేదన్నట్టుగా చెప్తాడు అఖిల్. దాని గురించి నాకు ఇష్టమైన వాళ్ళని పైన పెట్టడం నాకు ఇష్టం, సింపుల్ అబ్బా, అది గేమ్లో సెట్ కాదు. అఖిల్ చెప్పింది కూడా కరెక్టే, విష్ణుప్రియ గారు నాకంటే అతనే ప్రయారిటీ అనడం అనేది ఇక దానికి ఆవిడ బిహేవియర్ అనుకోవాలి తప్పించి అది క్లారిటీగా ఎవరికైనా అనిపిస్తుంది. ఈ గేమ్లో నువ్వు పోటీ పడాలని వచ్చినప్పుడు నీకంటే ఎక్కువ పై స్థాయిలో వేరే వాడిని పెడతానంటే ఎట్లా? అప్పుడు నువ్వు ఏదైనా టాస్క్లు ఆడుతున్నప్పుడు నువ్వు అతను ఆడినప్పుడు నువ్వు సీరియస్గా ఆడేవని ఎట్లా అనుకుంటారు? అక్కడ దెబ్బ కొడుతుంది. నువ్వు గ్లాసులు పడేస్తే పృథ్వీ కోసం పడేసిన అనే ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఆటోలో ఫైట్ చేసి గందరగోళంగా కింద పడుతుంది ఆవిడ, కానీ ఏమనిపిస్తుంది, కావాలనే పడుతుంది, కావాలని లేదు, పృథ్వీతో ఏం ఆడద్ది, ఆవిడకి పృథ్వీ ప్రయారిటీ అని చెప్పింది కదా అనేటట్టుగా రాంగ్ ఇదిలోకి వెళ్ళిపోతుంది. స్టిల్ దీంట్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే విష్ణుప్రియ గారు రిలేటెడ్గా చెప్తున్న ప్రతి దాంట్లో నాకు అర్థమైంది అది నెగిటివ్గా వెళ్తుందని క్లియర్గా అందరూ వచ్చి చెప్తున్నా మారట్లేదు చూసారా. తనకి అనిపిస్తే అది మొండిగడం ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తున్నా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ విషయంలో ఒక్కటే నాకు తను జెన్యూన్గా ఉన్న విధానం ఏదైతే ఉందో అది గేమ్కి సెట్ కాదు, అది నేను చెప్పగలను. అదే యాక్టింగ్ అయితే చేయట్లేదు ఆ విషయంలో. అంతమంది వచ్చి చెప్పినా కూడా మారాలి కదా, ఇంతమంది ఆవిడకి. నేను అదే చెప్తున్నా, ఆవిడ ఏమని చెప్తుంది, నేను ఉండేది జనాలకు నచ్చితే ఉంచుతారు, లేకుంటే లేదు, మీ అందరికీ నచ్చితే ఓటేం లేకుంటే ఇవ్వకండి, ఆవిడ అదే చెప్తుంది. మరి నేను ఇంక దాంట్లో తప్పబడి తలుచుకోవట్లా, కానీ అది మంచిదైతే కాదు. నీకంటే ఎక్కువ ప్రయారిటీ వేరే ఉండి పెడతానంటే నిన్ను క్వశ్చన్ చేస్తారు కదా, నిన్ను తప్పబడతారు కదా ప్రతి దాంట్లో. నెక్స్ట్ సరికి
హారిక నాకు బాగా అనిపించింది ఇక్కడ. వెంటనే విష్ణు జస్ట్ ఓకే నీకు కొంచెం ప్రెజర్గా ఉంటుంది కదా, ఐ కెన్ అండర్స్టాండ్ అందరూ అంటున్నారు కదా అనేసి అనింది. అనగానే ఇక్కడ అఖిల్ ఇంకా వెంటనే హారిక గారి మీద కూడా గొడవ వేసుకుంటాడు. అదేంటి నేను విలన్నా నువ్వు హీరో అవుతావా ఇప్పుడు అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటే కట్ చేస్తున్నావు, నేనేదో విలన్ చేస్తున్నట్టుగా అనగానే హారిక అలా ఎందుకు ఎక్కేస్తున్నావు నా మీద అనేసి కొంచెం సీరియస్ అవ్వబోయారు కొంచెం పైన. అప్పుడు అవినాష్ వచ్చి కట్ చేస్తాడు. ఇది బై హైలైట్ అవినాష్ దగ్గర, మీ సీజన్గా ఇది మా సీజన్ అనేసి కట్ చేశాడు నైస్గా. సో ఆ తర్వాత అయిపోయింది. యాక్చువల్గా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అన్నట్టుగా కొంచెం ఇబ్బంది పెడుతున్నాడేమో, లాంగ్ ఇది ఇస్తున్నాడేమో అన్నట్టుగా అనిపించింది అఖిల్. అంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పిన ఏమైంది అఖిల్ వచ్చి చెప్తే ఎట్లా అంటారు. సో హారిక గారు కట్ చేసిన విధానం బాగా అనిపించింది, గుడ్. నెక్స్ట్ సరికి అఖిల్ ట్రోఫీ వస్తే నీకు తీసుకుంటావా పృథ్వీకి ఇస్తావా, ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నాడు. అంత అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఒక్కరినే ఏదో చేయాలి, ఒకరిని ఏదో మాట్లాడాలనే సెన్స్లో మాట్లాడినట్టు అనిపించింది నాకు. అదే ఇది ఈ వీటికి మళ్ళీ లాస్ట్లో తనకి ఇవ్వకుండా ఆపిన దానికి ఎందుకు అలా చేయడం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ అడగడము, ఇవన్నీ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు అన్న సెన్స్లో అదేదో చేసినట్టు ఉంది. కానీ అంత మించి ఏం లేదు అక్కడ. ఇంతమంది వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ గెలకడం ఎందుకు? మంచి కోసం అయి ఉండొచ్చు, ఆవిడ వినే టైప్ కాదు, విందు. ఇంక దానికి ఏం చేస్తాం? సరే దాంట్లో అఖిల్ని కూడా తప్పు పట్టలేము. స్టిల్ అంత ట్రాక్ చేయకుండా ఉండుంటే బాగుండేది. తన ఎక్స్ప్రెషన్ చూసి ఆపుంటే బాగుండదని నా సెన్సు. నెక్స్ట్ సరికి విష్ణు నా బిహేవియర్ నచ్చితే అక్కడ పెడతారు, లేకుండా ఉంటే తీసేస్తారు, నాలా ఉంటాను, అంతకుమించి ఏం లేదు. నచ్చపోవడం అంటే వాళ్ళ ఇష్టం, నేను నాలాగే ఉంటానని చెప్పింది. ఇంకేం మాట్లాడాలా? నచ్చపోతే ఓట్లు ఇవ్వకండి అంతే, ఇంకేం చెప్పలేము. రోహిణి అవినాష్ కామెడీ చేశారు. గౌతమ్ కృష్ణ కూడా పృథ్వీలాగా ట్రై చేశాడు. ఆ తర్వాత సరికి పృథ్వీ గౌతమ్ రెజ్లింగ్ ట్రై చేశారు. ఆ తర్వాత సరికి గౌతమ్ వర్సెస్ పృథ్వీలో పృథ్వీ గెలిచాడు, గౌతమ్ ఓడిపోయాడు. రెజ్లింగ్లో టేస్టీ తేజ ఒక కవిత చెప్పాడు. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పిన తర్వాత పక్కకి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అసలు ట్రై కూడా చేయలేదు. నవీల్ అయితే అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు అనే సెన్స్లో నవీల్ రిలేట్గా మాట్లాడుకొని లాస్ట్కి వీళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, రోహిణి గారు అండ్ గౌతమ్. ఎందుకంటే వీళ్ళిద్దరు ట్రై చేశారు, క్లియర్గా మనకు ఫుటేజ్లోనే ఎపిసోడ్లోనే ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు గమనిస్తే వాళ్ళిద్దరు డిస్కషన్ కూడా ఎలా ఉందంటే వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారని ముందే వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అఖిల్ కూడా అంటాడు వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేయొచ్చు అనేసి అఖిల్ హారికని అడిగితే గౌతమ్ రోహిణి, అవినాష్ అండ్ విష్ణు అనుకుంటున్నా, విష్ణుప్రియాని సెలెక్ట్ చేస్తారన్నట్టుగా చెప్పింది హారిక. నో విష్ణుప్రియాని సెలెక్ట్ చేయదు, అవినాష్ని సెలెక్ట్ చేస్తారన్నట్టుగా అఖిల్ అన్నాడు. కానీ విష్ణుప్రియాని సెలెక్ట్ చేసింది రోహిణి. విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు గెలవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా గౌతమ్ కృష్ణ అండ్ రోహిణి గారు. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా ఏం చెప్తాడు, మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరు ఈరోజు నలుగురిలో ఒకరు కంటెండర్, ఒకరికి బ్లాక్ స్టార్ వస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని తెలివిగా సెలెక్ట్ చేసుకున్నారు. బ్లాక్ స్టార్ అంటే ఎవరైతే చీప్ పర్ఫార్మెన్స్, వీక్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటే మనం ఆ బ్లాక్ స్టార్ నుంచి తప్పించుకొని అతనికి బ్లాక్ స్టార్ వస్తుంది అనే సెన్స్లో ఆలోచించి డిసిషన్ తీసుకున్నాను అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. సో వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు, తేజ అండ్ విష్ణుప్రియ గారిని. వీళ్ళు వీక్ అనే సెలెక్ట్ చేశారు, క్లియర్గా ఆడలేరనే. రోహిణి కూడా తేజ ఆడలేరని సెలెక్ట్ చేయడం అనేది నాకు కొంచెం ఏంటబ్బా, రోహిణి తేజ బాగా ఆడతారు అని అనుకుంటా ఉండింది కదా, ఎందుకు ఈరోజు సెలెక్ట్ చేసింది అనుకున్నా. మేబీ కొంచెం ఆవిడ ఏం ఫీల్ అయిందో నాకు తెలియదు. తేజ బాగానే ఆడుతున్నావు కదా ప్రతి టాస్కు, ఎందుకు తేజ బాగా ఆడలేరని ఎందుకు ఫీల్ అయిందో ఈరోజు రోహిణి అర్థం కాల. అక్కడ ఇంకెవరు లేరా? అంతేలే, మోస్ట్లీ అంతే. అవినాష్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, బాగానే ఆడుతున్నాడు. సో ఓటమి రిజల్ట్ ఎక్కువ ఉంది వీళ్ళిద్దరికి, తేజకి కానీ అవినాష్ విష్ణుప్రియకి కానీ. ఆడతారు, ఎఫర్ట్స్ పెడతారు, కానీ గెలుపు కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలా సెలెక్ట్ చేసిందేమో అనుకుంటున్నా. గౌతమ్ ఓకే నీకు ఓకే అయితే నాకు ఓకే అని అయిపోయింది. నెక్స్ట్ సరికి టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో నుంచి తీసి లిమిట్లెస్ అనేది ఈ ఆకారంలో అమర్చాలి, హాఫ్ సర్కిల్ ఆకారంలో. చాలా డిఫికల్ట్ టాస్క్, అందరూ బాగా ఆడారు, దెర్ ఈజ్ నో డౌట్. అందరికంటే తోపు తురుంకాలలాగా అందరికంటే చాలా ఎర్లీగా ఫినిష్ చేసింది రోహిణి గారు. అమ్మ జీవితం ఏ టాస్క్ అయినా రోహిణి వదలట్లేదు కదా స్వామి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఫినిష్ చేశాడు. ఇక్కడ నాకు గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అక్కడి నుంచి అరుస్తూ ఉంటాడు నిఖిల్, అది భలే అనిపించింది. ఏదైతే గౌతమ్ కృష్ణ స్విమ్మింగ్ పూల్ పక్కన నిఖిల్కి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు లైఫ్ రిలేటెడ్గా, ఇక్కడ కూడా సజెషన్స్ ఇచ్చేది కూడా అంతే ఇంప్రెసివ్గా అనిపించింది. నిఖిల్ గౌతమ్కి సజెషన్స్ ఇవ్వడం, దాంతోపాటు ఎస్ఎంఎస్ అయిందంటే లైవ్లో తేజ దగ్గర నుంచి తీసుకురా అనేసి చెప్పడం, గౌతమ్ ఇటు చూడు ఇలా పెట్టరా అలా పెట్టరా అనేసి దగ్గరుండి చెప్పడం, గౌతమ్ కూడా వెంటుంటాడు చూసి అనేసి. సో అవన్నీ చాలా బాగా అనిపించింది, టూ గుడ్ అనిపించింది నిఖిల్. తర్వాత సరికి ఫస్ట్ రోహిణి గారు, సెకండ్ గౌతమ్ కృష్ణ ఫినిష్ చేశాడు, గుడ్. అండ్ తర్వాత థర్డ్ విష్ణుప్రియ గారు చాలా ఫినిష్ చేశారు. కానీ తేజ అస్సలే ఫినిష్ చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి, అసలు ఫినిష్ చేయలేదు. లాస్ట్లో కూడా వదిలేశాడు. సో బజర్ కూడా కొట్టేశాడు, వదిలేశాడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని జరిగిన తర్వాత ఇతని పర్ఫార్మెన్స్ తక్కువ, అందరికంటే తక్కువలో కూడా ఎలా అసలు ఫినిష్ చేయాలి లాస్ట్లో అని కూడా, అది గుర్తుపెట్టుకోండి మీరు చెప్తాను. తర్వాత సరికి
రోహిణికి బిగ్ బాస్ చెప్పాడు దీనివల్ల మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఒకటి రాబోతుంది, గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టాస్క్లు అనేసి చెప్పగానే తేజ అవినాష్తో అంటుంటాడు అనమాట, బాధపడుతూ ఉంటారు, ఛీ మా దేనికైనా పెట్టేస్తానని అనుకున్నా బాధేస్తుందన్న, సపోర్ట్ కావాలన్నా ఇక్కడ అందరూ ఒకరికొకరు చెప్తాను, నాకు లాస్ట్లో నువ్వు వచ్చి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత చెప్పా. రోహిణి గారికి ప్రేరణ గారు చెప్పే సపోర్ట్ బాగా వర్కౌట్ అయింది, గట్టిగా అరుస్తూ పృథ్వీ వచ్చేసరికి విష్ణుప్రియకి చెప్తా ఉన్నాడు, గౌతానికి వచ్చేసరికి తర్వాత ఇక్కడ ఈ పక్క నుంచి అవినాష్ చెప్తున్నాడు, నిఖిల్ చెప్తున్నాడు, ఆ తర్వాత నబీల్ కూడా చెప్తున్నాడు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బాధపడ్డాడు తేజ పాపం. నెక్స్ట్ టాస్క్ బ్యాలెన్సింగ్ స్కిల్ టెస్ట్ కోసం ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏం లేదు, వెయింగ్ ఉంటుంది, వెయింగ్ మిషన్ ఉంటుంది, తులాభారం. సో ఆ పక్క ఈ పక్క సేమ్ వెయిట్స్ వేసి ఈక్వల్ చేయగలగాల. సో అక్కడ బ్రిక్స్ ఉంటాయి, ఆ వెయిట్స్ ఉంటాయి, ఆ వెయిట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆవిడకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్లోనే 8 వెయిట్స్ తీసుకుని వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకొని 4 పెట్టుకోవచ్చు ఫస్ట్ తులాభారంలో. తర్వాత సెలెక్ట్ చేసిన వాళ్ళు తర్వాత గౌతమ్ కృష్ణ సెకండ్ ప్లేస్ కాబట్టి ఇతను 6 బ్రిక్స్ తీసుకొని 6 వెయిట్స్ తీసుకొని అక్కడ ఆ వెయింగ్ దగ్గర పెట్టుకోవచ్చు. తర్వాత వాళ్ళు 4 విష్ణుప్రియ, తర్వాత లాస్ట్లో 2 టేస్టీ తేజ వెళ్ళి తీసుకొని ఆ వెయింగ్ మిషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అది టాస్క్. సో దీంట్లో ఈ టాస్క్ స్టార్ట్ అవగానే ఆవిడ 8 పెట్టుకున్నారు, ఇతను 6 తీసుకున్నారు, వెయ్యి చూసుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత 4 వచ్చేసరికి విష్ణు, 2 వచ్చేసరికి టేస్టీ తేజ తీసుకొని చేస్తా ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత ఏం చెప్పారంటే సంచాలకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో హారిక అండ్ అఖిల్, మీరిద్దరూ ఒక 2 వెయిట్స్ ఎవరికైనా ఇవ్వండి అంటే వీళ్ళిద్దరు వెళ్ళి తేజాకే ఇస్తారు 2 వెయిట్స్. సో 2 వెయిట్స్ పెట్టుకున్న తర్వాత కూడా బ్యాలెన్స్ అవ్వదు, ఎవరిది బ్యాలెన్స్ ప్రాపర్గా అవ్వదు. బిగ్ బాస్ ఏం చెప్తారు అంటే మిగిలిన వాటిల్లో ఎవరికి ఏమి నచ్చితే తీసుకెళ్ళమంటారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు నాకు మళ్ళీ వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి అది ఇది మార్చి లాస్ట్కి రోహిణి గారు సెట్ చేసేస్తారు. రోహిణి వచ్చి గౌతమ్ కూడా ఆల్మోస్ట్ సెట్ చేస్తారు, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో రోహిణి గారు పర్ఫెక్ట్గా ఉందని కానీ ఆవిడ వచ్చి బెల్లి కొట్టేస్తుంది, తర్వాత వచ్చేసరికి గౌతమ్ కూడా కొట్టేస్తాడు. సో అందరికంటే బాగుండింది రోహిణి గారు, తర్వాత గౌతమ్ కృష్ణది, తర్వాత అవినాష్ అండ్ అదే టేస్టీ తేజ అండ్ విష్ణు గారిది ఉంది. సో వాళ్ళు ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, అటు ఇటుగానే ఉంది. సో ఇది టాస్క్. ఇది అవ్వగానే దీంట్లో పర్ఫెక్ట్గా హైలైట్గా ఆడింది ఖచ్చితంగా రోహిణి గారు, దెర్ ఇస్ నో డౌట్. ఇంకా అసలు దాంట్లో క్లారిటీ మిస్ అయ్యేది కానీ ఏమి లేదు. అక్కడ కంటెండర్ని సెలెక్ట్ చేయాలి, ఒకరిని బ్లాక్ స్టార్ ఒకరికి ఇవ్వాలనేది బిగ్ బాస్ చెప్పగానే కంటెండర్ ఇవ్వాలనేది నో డౌట్. ఆవిడ 2 టాస్క్లు ఆవిడే గెలిచింది కాబట్టి ఆవిడకే ఇవ్వాలి. రోహిణి గారు తాట తీసి వదిలేశారు. ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్న రోహిణి గారిని, ఇంత బాగా ఆడుతున్న రోహిణి గారిని జనాలు టాప్ 5కి పంపకపోతే ఇక దాన్ని ఏమంటారంటే నామినేషన్స్లోకి రాకపోతే టాప్ 5కే వెళ్ళాల్సిన అవసరం లేదా? నామినేషన్స్లోకి రాకపోతే ఎంత బాగా ఆడినా కూడా టాప్ 5 కూడా వెళ్ళరా? నా దృష్టిలో టాప్ 5 కాదు, విన్నర్ రేసుకు కూడా దగ్గరగా వెళ్తుందన్న సెన్స్లో వచ్చింది. ఎందుకంటే అంత బాగా ఆడుతుంది. ప్రతి టాస్కు అబ్బాయిలు ఎంతలో తోపు తురుంకాలు ఉండగా వాళ్ళతో అలవోకగా మొక్కలకు అంటుకట్టినట్టుగా గెలుస్తూ ఉంటారు రోహిణి గారు. ఇలాంటి ఆవిడ టాప్ 5కి వెళ్ళదా అని క్వశ్చన్ పెట్టుకుంటేనే నాకు ఆశ్చర్యం కలగాల అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆటే కదా చూస్తాము, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కదా, ఎందుకు రోహిణి గారు డిజర్వ్డ్ కాదు? ఇదే ఆట ఒక అబ్బాయి ఆడితే ఈ పాటికి అదక్పాత జమ్మన ఆకాశానికి 100 మెట్లు వేసారని మనం మాట్లాడుకుంటాం. అమ్మాయి ఆడితే తట్టు ఒక ఎంటర్టైనర్ ఆడితే మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అట్లీస్ట్ టాప్ 5కి వెళ్ళలేకపోతుందని? నామినేషన్లు వెళ్ళకపోతే ఏమి నిన్న మొన్న టాస్క్లన్నీ ఆడితే రేపు వీక్ నామినేషన్లు కూడా ఓట్లు పడవా? ఐ థింక్ షీ డిజర్వ్స్ అట్లీస్ట్ ఫినాలే వీక్ డిజర్వ్ చేస్తుంది, అట్లీస్ట్ టాప్ 3, టాప్ 4, టాప్ 5 డిజర్వ్ చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఆవిడ ఆడే ఆట తిరిగి. టూ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రోహిణి గారు, దెర్ ఈజ్ నో డౌట్. ఆ తర్వాత సరికి సో ఆవిడని సెలెక్ట్ చేసి ఆవిడకి ఇచ్చేసారు స్టారు. సో ఆవిడ డైరెక్ట్ కంటెండర్ అయిపోయింది. సో నెక్స్ట్ హారిక 2 టాస్క్లు బాగా ఆడింది కాబట్టి హారిక రోహిణిని కంటెండర్ అని సెలెక్ట్ చేస్తారు. తర్వాత అఖిల్ ఎఫర్ట్స్ చూస్తే అవును కరెక్టే అని చెప్తాడు. తర్వాత సరికి హారిక ఈ 2 గేమ్స్ ఇన్ని రోజులు ఆడిన ఆటని చూడాలా మనం. మొన్న శాండ్ దాంట్లో అయితే తేజ కూడా బాగా ఆడు. సో తేజ విష్ణుప్రియాలో ఒకరికి బ్లాక్ స్టార్ ఇద్దాం అనేది వీళ్ళ ప్లాను. సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటే అఖిల్ ఏమంటారంటే ఇది బ్లాక్ కార్డ్, సో ఫినాలే ఈ టాస్క్లే కన్సిడర్ చేయాలన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ టాస్క్లు కన్సిడర్ చేసుకోవాలి అనేసి మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకొని ఇది బ్లాక్ కదా ఫినాలే కూడా యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదు అదే మాట్లాడుతుంది అమ్మాయి ఎప్పుడు చూసినా కూడా విష్ణుప్రియ. హారిక తేజ నీడ్స్ అనిపిస్తుంది, సో తేజాకే ఇద్దాము అంటే అతనికి అవకాశం ఉండాలి కాబట్టి తేజ కొద్దిలే విష్ణుప్రియకి ఇద్దామనేసి ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కలిసి విష్ణుప్రియకి ఇద్దామని సెట్ చేసుకుంటారు. అది ఏంటంటే ఈ పట్ల టాస్క్ బేస్ మీద ఇవ్వాలి కదా, క్లియర్గా ఒక టాస్క్ గెలిచింది, 2వ టాస్క్లో కూడా ఆవిడకి తనకు వచ్చిన అడ్వాంటేజ్ ఉంది, వీళ్ళు ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి ఇస్తే అడ్వాంటేజ్ కూడా తేజాకే ఇచ్చారు, మళ్ళీ కూడా ఇక్కడ తేజాకి అడ్వాంటేజ్ ఇస్తారు.
గెలిచుంటుండో ఓకే, ఒక టాస్క్లో క్లియర్గా ఆవిడ అతనికంటే ముందు ఉంది, ప్యాటర్న్ పెట్టింది హాఫ్ సర్కిల్లో, అతను అసలు పెట్టలేదు పజిల్, అతన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు నాకు అర్థం కాల. ఎంత సిల్లీ పాయింట్ అంటే, ఎంత సిల్లీ డెసిషన్ అంటే, దీనికి ముందు టాస్క్లన్నీ కన్సిడర్ చేసే పని అయితే ఇంకా అసలు రేస్ టు ఫినాలే, టికెట్ టు ఫినాలే ఎందుకు పెట్టడం? అంతకుముందు టాస్క్లో ఎవడు బాగా ఆడితే వాడికి పిలిచిస్తారు కదా, బిగ్ బాస్ కన్ఫెషన్లో పిలిచి చేతిలో పట్టుకుని సంకలో పెట్టుకుని. క్లియర్గా ఈ పర్టికులర్ వారంలో ఎవడు బాగా ఆడితే వాడికి బెనిఫిట్ చేయాలి. ఫస్ట్ నుంచి ఆడితే వచ్చే పని అయితే ఇంకేముందాడా, ఇంక టాస్క్లు పెట్టడం ఎందుకు? ఫస్ట్ నుంచి ఎవరు బాగా ఆడరు వాళ్ళకే ఇస్తారుగా. పర్టికులర్ వీక్లో పర్టికులర్ సిచ్యువేషన్కి మీరు సంచాలకులు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో జరిగిన దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం జరిగింది? 2 టాస్క్లు ఆడితే ఒక టాస్క్లో వీడు ఫినిష్ చేస్తే అతను 2 టాస్క్లు ఫినిష్ చేయాలా? క్లియర్ కదా, తనకి ఇవ్వాలా బ్లాక్ స్టార్, అంతమించి ఇదే లేదు. ఆ విష్ణుప్రియకి జరిగింది అన్యాయం. వాళ్ళు తన ఎమోషన్స్, తన కంటే ప్రయారిటీ పృథ్వీని పెడతారు, ఇవి కన్సిడర్ చేసుకోవడం ఇవ్వడం వరస్ట్ థింగ్. అసలు ఆట ఆడాలి, ఆ 2 టాస్కులు సంచాలకు 2 టాస్కులు ఎలా పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి. కానీ వీళ్ళేదో మనసుకు తీసుకుని స్వతహాగా డెసిషన్ తీసేసుకొని ఫస్ట్ నుంచి అనాలిసిస్ చేసుకొని చెప్పేదానికి ఈ 2 టాస్కులు సంచాలకే కదా వాళ్ళు, ఫస్ట్ నుంచి కాదుగా. దట్టు ఫస్ట్ నుంచి వీళ్ళు అన్ని టాస్కులు చూసుంటారు అనుకుంటున్నారా? ఒకవేళ చూసున్నా వాళ్ళకి అనవసరం, అది ఈ 2 టాస్కులు రిలేటెడ్గా మాట్లాడాలా. వాళ్ళు అనుకున్నది కూడా అదేగా, విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్ టు విష్ణుప్రియ గారు. తర్వాత సరికి ఇచ్చేటప్పుడు టెస్ట్ తేజ నీ కాదరా అనేసి విష్ణుప్రియకి ఇచ్చి అఖిల్ ఏమంటాడంటే, నేను చూసిన గేమ్స్లో ఎందుకో కొంచెం తక్కువ అనిపించింది. ఇతను ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ సీజన్ మొత్తం కంపేర్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు 2 టాస్క్లే కాకుండా సీజన్ మొత్తం కంపేర్ చేసిన అనే సెన్స్లో మాట్లాడుకున్నారు వీళ్ళు. సీజన్ మొత్తం కంపేర్ చేసినట్టు స్వామి, ఈ సీజన్కి ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ టాస్క్లో పర్ఫార్మెన్స్కి సీజన్కి ఈ పర్టికులర్ టాస్క్లకి వీళ్ళు సంచాలకులు, దీన్ని రిలేటెడ్గా కదా కంటెండర్ అవ్వాలి, దీని రిలేటెడ్ కదా ముందుకెళ్తారు. ఈ సీజన్ మొత్తం ఒక్క టాస్క్ కూడా ఆడని వ్యక్తి ఈ సీజన్లో వరుసగా 4 ఈ పర్టికులర్ వీక్లో 4-5 గెలిస్తే వాళ్ళే కదా కంటెండర్ అవుతారు, వాళ్ళే కదా రేస్ టు ఫినాలే గెలుస్తారు. ఈ వారం కదా ఇంపార్టెంట్, అంతకుముందు వారం అంతా నేను గెలిచేస్తున్నానంటే టికెట్ టు ఫినాలే ఎవరుగా. ఇప్పుడు ఆడేదాని గురించి కన్సిడర్ చేసుకోవాలి, సీజన్ అంతా పెట్టుకుంటారేంటి ఇల్లు? అబ్బే, అంత క్లియర్గా ఫిట్నెస్ అవుతుంటే బెనిఫిట్ ఒకటి చేసేసారు తేజాకి, 2 దాంట్లో అసలు ప్యాటర్నే పెట్టలేదు, ఈవిడ బెనిఫిట్ ఏం లేదు, ఈవిడ ప్యాటర్న్ పెట్టేసింది, ఆ టాస్క్లో కూడా ఈవిడ బెటరే అనిపించింది. తర్వాత సరికి విష్ణుప్రియ స్టార్టెడ్ క్రయింగ్, నిజంగా చాలా బాగా వేసింది, హ్యాపెన్స్. ఫస్ట్ టైం ఏడ్చిందన్న ఫీలింగ్ వస్తుంది. ఒక టాస్క్ రిలేటెడ్గా ఒక టాస్క్ లేదు అనే జరిగింది, లైట్ చిల్లు తీసుకునే అమ్మాయి కూడా ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది. ఏరా ఇట్లనా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు అంత ఎఫర్ట్స్ పెట్టి అంత ఏడ్చింది అంటే ఏం లేదు, టాస్క్ చిల్లు లైట్ పోతే పని అని అమ్మాయి, ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది కదా ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ చూసి ఇచ్చానంటే తనకంటే నేను పెట్టాను కదా, తనకంటే నాది కంప్లీట్ అయింది కదా అనేసి ఎవరికైనా కనపడుద్ది. నీకేం బెటర్ అవ్వాలనేసే ఇచ్చానన్నట్టుగా అఖిల్ చెప్పాడు. తర్వాత సరికి చలో స్మైల్ విష్ణు అనేసి చెప్పడం, లాస్ట్లో పాపం కన్విన్స్ చేయడానికి చూశాడు అఖిల్, స్టిల్ అన్ఫేర్ చేస్తారు. తర్వాత సరికి ఏదో మంచి కోసమే చేస్తుండొచ్చు, యూనివర్స్ నీ కోసమే చేస్తుండొచ్చు అనేది అది ఇది అనేసి మాట్లాడేశాడు. సో అంతకుముందు యూనివర్స్ అనే ఎప్పుడు అంటూ ఉంటుంది అనేది తప్పు బట్టి ఇప్పుడు యూనివర్స్ రిలేటెడ్గానే ఆవిడ బుచ్చగించడం ట్రై చేయడం ఏంది. తర్వాత సరికి వెళ్తూ కూడా అఖిల్ తప్పుగా ఏం తీసుకోవు కదా అనేసి చెప్పేసేలాడు. అతను సాఫ్ట్గానే ట్రై చేశాడు, ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత ఎన్ని మాట్లాడడం వేస్ట్, తనకు అన్ఫేర్ అయితే జరిగింది. నెక్స్ట్ సరికి పృథ్వీ అన్ఫేర్ అయితే జరిగింది, కానీ వాళ్ళు అన్ఫేర్ చేయాలనే సిచ్యువేషన్లో ఏమి ఉండరు. పాత కంటెస్టెంట్స్ వచ్చి ఎవడికో పక్క పెట్టాలని ఎందుకు అనుకుంటారు అఖిల్ కానీ ఆరిక కానీ, స్టిల్ ఆలోచించి ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళ మీద బ్లేమ్ వేయలేం, కానీ వాళ్ళు అన్ని రకాలుగా చూస్తుండొచ్చు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. సో అది ఏ రకమైన క్యాలిక్యులేషన్ పెట్టుకుంటారు. స్టిల్ అన్ఫేర్ అయితే క్లారిటీ జరిగింది, చూసి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, 2 సార్లు రన్నరు, ఒకసారి ఆవిడ టాప్ 5కి వచ్చింది. సో వీళ్ళకి వచ్చి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కదా, కొంచెం చూసి ఈ పర్టికులర్ టాస్క్ని కన్సిడర్ చేస్తుంటే బాగుంటుందని నా ఒపీనియన్. మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ జరిగి విష్ణుప్రియ అది ఫినిషింగ్ కూడా సంచాలకుగా 2 ఎక్స్ట్రా కూడా వాళ్ళకే ఇచ్చారు కదా. విష్ణుప్రియ ఏమంటుందంటే రాంగ్గా ఇచ్చారు అని నా పర్సెప్షన్ అండ్ ఎఫర్ట్స్ ఆయనవి కనిపించింది అంట, అదే బాధ వేస్తుంది. అంటే పృథ్వీ సంచాలకుగా కూడా 2 ఎక్స్ట్రా వెయిట్స్ వాళ్ళకే ఇచ్చారు కదా విష్ణు, అండ్ ఆల్సో ఫినిషింగ్ కూడా అవ్వలేదు అయింది ఈ పజిల్లో. పృథ్వీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి ఇస్తారన్నట్టుగా బాధపడుతూ ఉంది. దాంతోపాటుగా రోహిణి రిలేటెడ్గా అక్కడ నబీల్ రిలేటెడ్గా బెల్లి కొట్టేదాన్ని కూడా తప్పుపట్టాడు. ఆ బెల్లి కొడుతుంటే గౌతమ్ చేతిలో ఉన్నది, నువ్వు బెల్లి కొట్టలేదనే సెన్స్లో నబీల్కి అర్థం కాని విషయం ఏంటంటే నబీలే గుంత తోకుంటున్నాడు. క్లియర్గా మనం రోహిణి గారు ఆడే ఆటలో కూడా రోహిణి గారు కాళ్ళు లాగుకుండా బట్టి అదే మనిషి లాగుకుండా బట్టి ఏదో ఆ బ్యాలెన్స్ చేసినట్టుగా, ఆ తర్వాత వచ్చేసరికి రోహిణి గారు నార్మల్గా అబ్బాయిల టాస్క్లో రోహిణి గారు వస్తే అది పెద్ద మజా రాదు అన్నట్టుగా అనడము, అందరు నిలబడి ఉన్నప్పుడు టాస్క్లకు ముందు ఇలాంటివన్నీ ఉన్నాయి. తక్కువ అంచనా వేస్తున్నాడు, అనవసరంగా రోహిణి గారు అంటే పడట్లేదు అతనికి, చిన్నవి కూడా మాట్లాడుతుండడు, ఆర్గ్యూ చేస్తుండడు, అవి అతనికే దెబ్బ కొట్టేస్తున్నాయి క్లియర్లీ. దాంతోపాటుగా టేస్టీ తేజ ఓడిపోయినప్పుడు పక్కన నవ్వింది ఏదైతే ఉందో విష్ణుప్రియ గారు, అది కూడా ఫస్ట్ పృథ్వీ రిలేటెడ్గా అతను పజిల్ పెట్టలేకపోయినా అది ఓడిపోయింది టాస్క్లో, దాని రిలేటెడ్గా అది కూడా నాకు నచ్చలేదు నిజంగానే.
తర్వాత సరికి విష్ణుప్రియని ప్రేరణ రబీల్తో బాగా మాట్లాడుకుంటారు. ఇదేంది ఇలా కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే రేపు మనం పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి చేసి సెలెక్ట్ అవుదాం, పిచ్చి పిచ్చిగా చేసేద్దాం కామెడీ అంట. నెక్స్ట్ సరికి నిఖిల్ విష్ణుప్రియని మోటివేట్ చేస్తూ ఉండు. స్టాండ్ లైక్ విష్ణు భీమినేని బాగా ఆడు అది ఇది అనేసి మోటివేట్ చేస్తూ ఉండు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. నిఖిల్ రిలేటెడ్గా గత 4 వారాల నుంచి టాస్క్లే లేకుండా నడిపిస్తూ ఉన్నాడు బిగ్ బాస్. ఒక్క టాస్క్ కూడా లేదు. కంటెస్టెంట్స్ తీసేయడం, టీషర్ట్ తీసేయడం, టీషర్ట్ వేయకుండా బిగ్ బాస్ అన్ఫేర్ చేయడం, టాస్క్లు ఇచ్చేటప్పుడు కంటెండర్ స్ట్రాంగ్ అనేసి వాళ్ళు తీసేయడం, తర్వాత ఈ పర్టికులర్ వారంలో కూడా వచ్చినప్పుడు దీంట్లో సెలెక్ట్ చేయలేదు, రేపు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారో లేదు తెలియదు. వరుసగా 4వ వారం అసలు టాస్క్లే రాకుండా జరుగుతుంది ఏదైతే ఉందో, విచ్ ఇస్ అన్ఫేర్ టు నిఖిల్. దెర్ ఈస్ నో డౌట్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈరోజు గౌతమ్ కృష్ణ రోహిణి తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, గుడ్, వెరీ గుడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. నిఖిల్ గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తూ కమాన్ అది తీసుకోరా అన్న విధానం చూడడానికి బాగా ఉంది. మన స్విమ్మింగ్ పూల్ దగ్గర వీళ్ళిద్దరు కలుసుకొని గౌతమ్ ఎలాగైతే నిఖిల్కి మోటివేట్ చేస్తున్నాడో ఈరోజు ఇతను సపోర్ట్ చేస్తున్నాడో కనపడే సీన్స్ బాగున్నాయి చూడడానికి, గుడ్. అది నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు. వీడియో చూస్తే లైక్ చేయండి. విష్ణుప్రియకి అయితే అన్యాయం జరిగింది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. వెళ్ళి తిందాం ఏదో ఒకటి, అంటే ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం టైం కుదిరితే.